Hello everyone, welcome back to our channel, అవర్ కిచెన్ ప్లేట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. మంచి కాంబినేషన్ ఇది. ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా మంచిగా వెజ్లో ఏమైనా వెరైటీ చేసుకోవాలనిపిస్తే ఇలా పూల్ మకానీ మసాలా కర్రీ, దీంతోపాటు పన్నీర్ అలాగే క్యాప్సికమ్తో చేసిన ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి కాంబినేషను. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. సింపుల్గా అయితే చేసేద్దాం రెసిపీ మనం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని దీంట్లో 2 కప్పుల వరకు మకానా యాడ్ చేశాను నేను. ఈ మకానా అనేది చాలా హెల్దీ. పెరిగే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మంచి హెల్దీ ఇవి. ఎగ్ ఉంటుంది కదా, మనకి నార్మల్గా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది ఎగ్లో. ఎగ్కి రీప్లేస్మెంట్ ఈ మకానా అనేది. ఇదిగోండి, మకానా అనేది ఇక్కడ మంచిగా ఫ్రై అయింది. ఇలా పట్టుకొని తుంపి చూస్తే సగానికి విరిగిపోవాలి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మకానా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు కోసం 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద కప్పు వరకు సన్నగా ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ని ఒకసారి అలా కలబెట్టుకొని ఒక 5-6 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసుకొని దీంట్లోని చిటికెడు పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసేసి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ సాల్ట్ యాడ్ చేయటం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. మొత్తం ఒకసారి ఇలా కలబెట్టుకోవాలి. ఈలోపు మనకి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పు పలుకులను తీసుకోవాలి. జీడిపప్పు పలుకులను తీసుకొని బాగా ఫైన్గా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజ్ టమాటాలను రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసేసుకొని దీంట్లోనే వేసి అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ ఒక పావు కప్పు వరకు యాడ్ చేసేసి బాగా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇట్లా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకుంటే గ్రేవీ అనేది చిక్కగా బాగా వస్తుంది. ఈ మసాలాలో కావాలనుకుంటే గసగసాలు ఉంటాయి కదా, అవి కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇదిగోండి, ఆనియన్స్ అయితే ఇక్కడ బాగా ఫ్రై అయ్యాయి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసి దీంట్లోని ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో ధనియాల జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూను అలాగే కారం కూడా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కారం అనేది ఆప్షనల్, మీకు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవి మొత్తం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న టమాటో అలాగే కాజు పేస్ట్ ఉంది కదా, అది కూడా దీంట్లోనే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని బాగా కలిసే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం కాజు వేసాం కాబట్టి తొందరగా ప్యాన్కి అతుక్కుపోతుంది. అలా అతుక్కొనివ్వకుండా ఈ టైంలో కొంచెం దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కన్సిస్టెన్సీ బాగుంటుంది, కర్రీది థిక్గా వస్తుంది. ఒక 10 నిమిషాల పాటు కర్రీని ఇలా దగ్గరగా ఉడకనివ్వాలి. ఓ 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఆయిల్ అనేది కర్రీ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇదిగోండి, ఎప్పుడైతే ఆయిల్ ఇలా సపరేట్ అయిపోతుందో అప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మకానా ఉంది కదా, అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని మంచిగా ఒక 2-3 సార్లు అలా కలుపుకోవాలి. మకానాకి పులుసు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కనుక కర్రీ ప్రిపేర్ చేసుకున్నారంటే ఎటువంటి బిర్యానీలోకైనా, ఫ్రైడ్ రైస్లోకైనా, పులావ్, చపాతీ, పరోటా, పుల్కా దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి, ఇలా మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఒక అరకప్పు వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పూల్ మకానా చాలా త్వరగా ఉడికిపోతుంది. కాకపోతే ఒక 10 నిమిషాలు అలా ఉడకనిస్తే ఏంటంటే మసాలాలు మొత్తం ఈవెన్గా పడతాయి. ఇదిగోండి, మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిస్తున్నాను. మూత తీసిన తర్వాత మంచిగా ఇలా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒక పూల్ మకానా తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చెక్ చేసేసుకొని పూల్ మకానా ఉడికిన తర్వాత దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి తరుగు అలాగే కొంచెం కసూరి మేతి అంటే ఎండు మెంతాకండి. దీన్ని డైరెక్ట్గా వేయకుండా ఒక ప్యాన్ మీద వేసేసి కొంచెం వేడి చేసి అప్పుడు నలిపి కర్రీలోకి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కసూరి మేతి వేసిన కర్రీస్కి.
ఇదిగోండి ఈ 3 యాడ్ చేసేసి ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది మంచిగా తగులుతుంది లాస్ట్‌లో యాడ్ చేయటం వల్ల. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక ప్లేట్‌లోకి రైస్ అనేది తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకోవాలంటే రోజు రైస్ కంటే కూడా కొంచెం పలుగ్గానే ఉండాలి. ఇదిగోండి ప్లేట్లోకి రైస్ తీసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి ఇలా కలుపుకుంటే అన్నం అనేది బిరిసెక్కుతుంది. ఇంకా ఇంతకు మించి మెతకవ్వదు. ఇప్పుడు పాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసేసుకొని జీలకర్రతో పోపు పెట్టుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చిశనగపప్పు కూడా వేగిన తర్వాత ఒక చిన్న కప్పు వరకు ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చిటికెడు పసుపు, ఇందాక అన్నంలో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అనేది చూసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మళ్ళీ ఉప్పుని యాడ్ చేశాను. ఉప్పు వేసేసిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు కప్పు వరకు పుదీనా ఆకులు, అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్లో నేను అసలు కారం యాడ్ చేయను. ఎందుకంటే ఇక్కడ వేసిన పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ చీలికల నుంచి వచ్చే ఘాటు సరిపోతుంది. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది క్యాప్సికమ్ చీలికల నుంచి వచ్చే ఘాటు అనేది. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన పన్నీర్ని కూడా ఒక పావు కప్పు వరకు యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పన్నీర్ అనేది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఒకసారి అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఇందాక అన్నం ఆరబెట్టుకోవటానికి పక్కకు తీసి ఉంచాం కదా, అన్నం కూడా ఈ బాండీలో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మంచిగా టాస్ చేసుకోవాలి. పైకి కిందకి కలుపుతుంటూ టాస్ చేసేసుకుంటే అన్నం అనేది బిరిసెక్కి తినే టైం కల్లా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇలా మంచిగా టాస్ చేసేసుకుంటే ఈ ఫ్లేవర్స్ మొత్తం రైస్కి బాగా పడతాయి. ఒక పావు గంటకి తింటామనగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రైస్ లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇప్పుడు ఉల్లికాడలు తరుగు ఉంటే ఉల్లికాడలు తరుగు కానీ లేకపోతే సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కానీ దీంట్లో వేసేసి ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.